ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయా? ఆర్బీఐ ఏం చెబుతోంది? మన దేశంలో త్వరలో పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ చెలామణిలోకి రాబోతుంది. 2027లో ప్లాస్టిక్ కరెన్సీ మనందరికీ అందుబాటులోకి వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆర్బీఐ ఈ దిశగా వేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా భద్రతా ప్రమాణాలతో కూడిన సెక్యూరిటీ గ్రేడ్ పాలిమర్ సబ్స్ట్రేట్స్ తయారీలో నిపుణుల కోసం అన్వేషిస్తున్నట్టు జూలై 17న భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ జారీ చేయడం గమనార్హం. పాలిమర్ నోట్ల తయారీలో అనుభవం ఉన్న టెక్నాలజీ పార్ట్నర్స్ కోసం చూస్తున్నట్టు ఆర్బీఐ చెప్పుకొచ్చింది. భారతదేశంలో ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి రావడం ఖాయమని ఈ పరిణామంతో తేలిపోయింది. ఆర్బీఐ ఎప్పటికీ అందుబాటులోకి తెస్తుంది అనే విషయంలో ప్రస్తుతానికైతే స్పష్టత లేకపోయినప్పటికీ ప్లాస్టిక్ నోట్లను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ఈ టెండర్ ఒక పునాది రాయి అని చెప్పొచ్చు. ప్లాస్టిక్ నోట్ల ముద్రణలో ముడి పదార్థాన్ని దిగుమతి చేసుకోవడానికి బదులుగా సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, అనుభవజ్ఞులైన అంతర్జాతీయ సంస్థలతో సహకారం ద్వారా దేశీయ తయారీని నెలకొల్పాలని భావిస్తోంది. అంటే మన ప్లాస్టిక్ కరెన్సీ మన దేశంలో ప్రభుత్వ నోట్ల ముద్రణ సంస్థనే తయారు చేయాలని చూస్తోంది. పాలిమర్ కరెన్సీ నోట్ల సబ్స్ట్రాట్ల కోసం ఇండియా ఒక స్వదేశీ ఉత్పత్తి వ్యవస్థను నిర్మించుకోవాలని, ఇందుకు సహకరించే కంపెనీలను గుర్తించాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా పత్తి ఆధారిత కాగితంతో తయారైన కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయి కదా. వీటి జీవితకాలం పరిమితంగా ఉండటంతో కొద్ది కాలానికే చిరిగిపోతాయి, మురికిగా అయిపోతాయి, తడిసిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి కదా. ఫలితంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ తరచూ కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం మోపడంతో పాటు ముద్రణ, రవాణా, నిల్వ వంటి ఖర్చులను కూడా ఎక్కువ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కరెన్సీ ఒక సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే ఈ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే 2 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నిక. అవి నీటికి నిరోధంగా ఉండటమే కాకుండా మురికి, చెమట, తేమ వంటి ప్రభావాలకు కూడా తక్కువగా లోనవుతాయి.